మనమైతే దాదాపు 3777 కిలోమీటర్ కవర్ చేసుకుంటూ మనమైతే లంబడింగ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేనైతే ఎంత దూరం ట్రావెల్ చేస్తాను అసలు అనుకోలేదు, అది కూడా జనరల్ కోచ్లో. సో ఫైనల్గా ఇంకా గమ్యస్థానానికి దాదాపు 382 కిలోమీటర్ దూరం అయితే ఉంది. ఏదో చూద్దాం బాగుంది లేదు, ఒక్క వచ్చిన బాగుంది లేదు చూద్దాము. ఇది కూడా ఏం బాగాలేదు. మనమైతే లంబడింగ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ మనం ట్రైన్ కానీ చూసుకుంటే అస్సాం నుంచి నాగాలాండ్కి అయితే ఎంటర్ అవుతుంది. మొత్తం చెక్కింగ్ చేస్తున్నారు. వాసన చూస్తాను నాకైతే అసలు వాడు ఉండబట్టి కాలేదు. ట్రైన్లో నేనైతే కన్యాకుమారి ఎక్కడ నుంచి త్రివేంద్రం వచ్చిన తర్వాత, కొల్లం వచ్చిన తర్వాత, అలాగే ఎర్నాకుళం టౌన్ నార్త్కి వచ్చిన తర్వాత చూసుకున్నాను. ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా ఖాళీగానే ఉండింది. అయితే అసలు అనుకోలేదు అలా వచ్చిన తర్వాత ఇంతమంది ఎక్కుతారనేసి. వీడియో కానీ చూసుకుంటే ధనుగుడి నుంచి దిబ్రుగఢ్ వరకు మనం అయితే పార్ట్ 3 అయితే చేయబోతున్నాము. లేదంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తే పార్ట్ 4 కూడా రావచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 30 గంటల జర్నీ అయితే ఉంటుంది. మనం కూడా అయితే ధనుగుడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఆల్రెడీ సిగ్నల్ కూడా వచ్చేసింది. మనమైతే ధనుగుడి నుంచి అయితే బయలుదేరినాం కదా. క్రౌడ్ కూడా చూడండి ఇంకా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఈ క్రౌడ్ మొత్తం కిషన్గంజ్ అయితే వస్తుంది. అది కానీ చూసుకుంటే బీహార్లో అయితే ఉంటుంది. సో అక్కడైతే దిగేవాళ్ళు అయితే కొద్దిగా ఫుల్గా ఉంటారు. ధనుగుడి కానీ చూసుకుంటే ఈస్టర్న్ రైల్వే జోన్ కింద వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే హౌరా డివిజన్. మనమైతే ధనుగుడి నుంచి అయితే బయలుదేరిపోయినాం, ధనుగుడి జంక్షన్ నుంచి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయేది బర్ధమాన్ జంక్షన్. మనమైతే బర్ధమాన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. బర్ధమాన్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BWN. బ్యాక్ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఫుల్గానే దిగుతున్నారు ఇక్కడ బర్ధమాన్ జంక్షన్లో. అయితే బర్ధమాన్ జంక్షన్కి దాదాపు 3 గంటల 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ పోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. బర్ధమాన్ జంక్షన్లో దిగినాడు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ స్టేషన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ నుంచి హౌరా న్యూఢిల్లీ వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే హౌరా నుంచి వయా గయా వెళ్ళే న్యూఢిల్లీ వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో మెయిన్ లైన్ చూసుకుంటే హౌరా నుంచి న్యూ జల్పైగురి వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో మెయిన్ లైన్ చూసుకుంటే హౌరా నుంచి ప్రయాగ్రాజ్ అలాగే ముంబై వెళ్ళే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మనమైతే బర్ధమాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది రప్పుల్ హాల్ట్. సో ఇప్పుడు మనకు ట్రైన్లోనే షాపింగ్ కూడా జరిగిపోతుంది. వీళ్ళు ఏం కావాలని తీసుకుంటున్నారు. తమిళ కూడా మాట్లాడుతున్నారు. 100 రూపాయలు అంటే ఒక టీషర్ట్. వీళ్ళంతగా చూసుకుంటే అలవాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి మలయాళం కూడా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఉండేది నార్త్ సైడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడైతే టీ షర్ట్లు అయితే వచ్చింది కదా, ఆ ఊళ్ళో బెడ్షీట్లు అయితే వచ్చింది. మొత్తం వీళ్ళంతా ఇంటికి వెళ్తున్నారు కాబట్టి గత్త తీసుకుంటున్నారు. అటకప్పునే దానికి भैया का नाम बोलो. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు నీళ్ళైతే పోతాడు కదా, అన్ని షర్ట్కి అయింది. అడిగితే పాప మనమైతే పెంట వాళ్ళ కదా ఎగ్ కర్రీ అలాగే అనవది తీసుకున్నాము. సో దీని కాస్ట్ 50 రూపాయలు పడింది. బాగానే ఉంది. పెంట వల్ల కదా కొంచెం బాగానే ఉంటుంది. అయితే దాదాపు 3 గంటల 40 నిమిషాలు లేట్గా రప్పుల హాట్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ దిగినప్పుడు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ అయితే మాత్రం ఆ ఖరగ్పూర్ అలాగే ధనుగుడి వచ్చిన తర్వాత లైట్గా అయితే ఖాళీ అయింది. ఇదంతా 3వ కోచ్, స్లీపర్ వెనకాల ఉన్న కోచ్ ఇది.
స్లీపర్ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. రేపంతా ఉంది, రేపు వెళ్ళి చూపిస్తాం ఒకసారి స్లీపర్ పరిస్థితి ఎలా ఉందో. స్లీపర్ జనరల్ రెండు ఒకే మారు అయితే ఉంటుంది. అట్లా మనైతే స్లీపర్లో అయితే ట్రావెల్ చేయలేదు, మనమైతే ఎండ్ జనరల్లోనే ట్రావెల్ చేసినాము. ఈ ట్రైన్ ఒక్కొక్క రొటేషన్కి డిలే కాస్త తగ్గుతుంది అనుకుంటే డిలే కాస్త పెరుగుతా పోతూ ఉంది. ముందర వెళ్తాను కదా వివేక్ ఎక్స్ప్రెస్, అది కానీ చూసుకుంటే దాదాపు 2 గంటల 46 నిమిషాలు లేట్గా అయితే వెళ్తుంది. అది కూడా న్యూటిన్స్కి దగ్గర అయితే ఉంది. సో మన ట్రైన్ మాత్రం చూసుకుంటే 3 గంటల 40 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. సో బాయ్ బాయ్ వివేక్ ఎక్స్ప్రెస్. మనమైతే ఇక్కడైతే దిగిపోతున్నాము రబ్బర్ హాట్లో. ట్రైన్ అయితే మొత్తం బయలుదేరిపోతుంది. ఇంకా నా వల్ల కాదు, దీని నుంచి అయితే నేను చేయలేను, అంత కంపు కొడుతుంది జనరల్లో. సర్లే లగేజ్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఎక్కుతాం. లగేజ్ ఉంది, లగేజ్ తీసుకుని నెక్స్ట్ స్టేషన్లో అయితే దిగిపోతాము. నెక్స్ట్ స్టేషన్ దిబ్బుగర్ అనుకుంటా. మనమైతే రప్పూర్ హాట్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మాల్దా టౌను. రప్పూర్ హాట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RPH YY రప్పూర్ హాట్ జంక్షన్. ఇక్కడ దిగిపోదాం అనుకున్నా కానీ లగేజ్ మర్చిపోయినాను. నాకు నుంచి బొమ్మలు రాలేదనుకుంటున్నాను, బొమ్మలు కూడా అయితే వచ్చేసింది. బొమ్మల వలన తీసుకోవచ్చు, అన్నీ అయితే దొరుకుతుంది ట్రైన్లో. అది వీళ్ళు మొత్తం ఇంటికి వెళ్ళి తీసుకునేదానికి బొమ్మలు గుడ్డలు అన్నీ అయితే వస్తుంది, బెడ్షీట్లు అన్నీ వస్తుంది. చెప్పాలంటే ఒక్కొక్క గంటకు ఒక్కొక్కరు స్మోక్ అవుతున్నారు. నాకేం అర్థం కాలేదు. 30 రూపాయలు పెట్టి సెంట్ అయితే కొనుక్కున్నాను, దాని అయితే కొట్టాలి. అదే ట్రైన్లోనే వచ్చింది 30 రూపాయలు. ఏదో దీనికన్నా మనకు వస్తుందని నాకు ఇంచే గుర్తురాడా, ఇప్పుడు గుర్తొచ్చింది. నా కూడా వదలరు, నాన్ స్టాప్ వదులుతూనే ఉన్నారు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఈ సెంటు కొడితే వాళ్ళు నీళ్ళు పడుతుంది అంటున్నారు. ఏం కావాలి, మళ్ళీ కొడతాం, వాసన వస్తుంది. ఇందాకైతే నేనైతే టీ అయితే తాగిన, దీంతో 10 రూపాయలు తీసుకున్నాను. భయ్యా ఎత్తుకో సేల్కర్. कटिंग चाय 10 रुपए कटिंग चाय बोले, कटिंग चाय 2 चाय दे दो, 2 चाय। हाँ गरम गरम कटिंग चाय बोले, चाय 2 चाय रेंड चाय उన్నా। हाँ रेंड चाय చూడండి, మన కోసం ఇప్పుడు రేకలు కూడా అయితే వచ్చింది. జనరల్ ఉంటే అన్నీ వచ్చేస్తుంది. అటు నీటర్లో జనరల్ లేకపోతారు. మనమైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి జార్ఖండ్కి అయితే ఎంటర్ అయినాము. జార్ఖండ్లో కూడా మనకి ఎక్కడైతే స్టాప్ అయితే లేదు, మళ్ళీ వెస్ట్ బెంగాల్లోనే స్టాప్ అయితే ఉంది మన ట్రైన్కి. జార్ఖండ్ అలా వచ్చి వెళ్తుంది. మనమైతే ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాము. సో 2 వచ్చేసి 30 రూపాయలు అంట. ఇంతకుముందు 10 రూపాయలు పడింది, ఇప్పుడు 15 రూపాయలు అయింది గుడ్డు, ఒక గుడ్డు. బాటిల్ చూస్తే మొత్తం ఎక్కడ పాత్ర నింపలేదు, కొత్తదే బాటిల్. 27 రూపాయల వాటర్ బాటిల్ 20 రూపాయలకి ఇచ్చాడు మాకు. మనమైతే నువ్వు ఫరాకా జంక్షన్ చేసి తిరుపతి కొడుతున్నాము. నువ్వు ఫరాకా చూసుకుంటే మళ్ళీ మనమైతే వెస్ట్ బెంగాల్కి అయితే ఎంటర్ అయినాము. ఈ రైల్వే స్టేషన్ దాటుకుంటే మనకైతే ఫరాకా బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ వాటర్ కానీ చూసుకుంటే గంగా రివర్ వాటరు. మనమైతే బయలుదేరినాం కదా, నేను దాటుకుంటూనే వస్తుంది. మనమైతే ఫరాకా బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అయినాము. కింద రివర్ కానీ చూసుకుంటే గంగా రివరు, వాటర్ కూడా ఫ్లో అవుతుంది. అమ్ముకునేది మొత్తం గంగా రివరే. ఒకంతా గేట్లు అయితే ఎత్తున్నాను. మన పక్కనంగా చూసుకుంటే గేట్లు కూడా అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. సో నైట్ టైం కదా, అంతగా ఏమీ కనిపించలేదు. పక్కన రైల్వే ట్రాక్, దాని పక్కన చూసుకుంటే రోడ్డు, సూపర్గా ఉంది వ్యూ. అలాగే కింద చూసుకుంటే రివరు, పక్కన డ్యామ్ గేట్లు, మొత్తం గంగా రివరు, ఫరాకా బ్రిడ్జ్ మీద వ్యూ అయితే మొత్తం చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట వస్తే మొత్తం చాలా బాగుంటుంది. మన పక్కనే రూట్ ఉంది కదా, ఈ రూట్ కానీ చూసుకుంటే గౌహతి, సిలిగురి వెళ్ళే రూట్ ఇదంతా. మనమైతే మాల్దా టౌన్కి అయితే చేరుకున్నాము. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLDT.
మన ట్రైన్ మాల్దా టౌన్కి ప్లాట్ఫామ్ 6కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి దిగాలు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. అయితే మాల్దా టౌన్కి దాదాపు 3 గంటల 1 నిమిషం లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ అయితే దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో డిలే అనేది ఒక 40 నిమిషాలు అయితే తగ్గింది. మాల్దా టౌన్లో కూడా ఫుడ్ అయితే మాత్రం మనకు ఫుల్గానే దొరుకుతుంది. కాకపోతే మన ట్రైన్ 3 గంటలు లేట్గా అయితే వచ్చింది. సో ట్రైన్కి వచ్చిన టైడే తీసుకోమంటాను. మనం అయితే మాల్దా టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLDT. మనమైతే ఈస్టర్న్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. డివిజన్గా చూసుకుంటే మాల్దా డివిజను. సో మాల్దా టౌన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది కిషన్గంజ్, అది బీహార్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నాము. మనమైతే 3162 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే న్యూ జల్పాయిగురికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. న్యూ జల్పాయిగురిలో చూసుకుంటే ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి చాలా దగ్గర అయితే ఉంటుంది. నుంచి సిలిగురికి చాలా దగ్గర అయితే ఉంటుంది. అలాగే సిలిగురి నుంచి డార్జిలింగ్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. న్యూ జల్పాయిగురి నుంచి కూడా మన అయితే డార్జిలింగ్ వెళ్ళడానికి ట్రైన్స్ అయితే ఉంటాయి, టాయ్ ట్రైన్స్. అయితే ఈ పక్కనే ఉండాలి, ఈ పక్కన లేకపోతే బ్యాక్ సైడ్ ఎక్కడ వచ్చేట ఉంటుంది. టాయ్ ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డార్జిలింగ్ వెళ్ళడానికి. మనమైతే న్యూ జల్పాయిగురి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NJP. నేను అప్పుడు లేయలేదు, ఈనాడు కోసం ఇటు రమ్మంటాను. ఫైనల్గా డమ్ కొట్టకపోయినా కానీ దుప్పట్లాగానే నిద్రనే లేపింది నా కొడుకుల్ని. 20 రూపాయలు ఇచ్చేద్దాం. అసలు మొత్తం ఎక్కువ స్మోక్ చేసింది వీడే. సో వీడి కోసం రమ్మన్నా ఇట్ట. ఆయన ఎంత డమ్ కొట్టినా లేదు వాడు. पानी ले लो, पानी ले लो, पानी ले लो। बनाते हैं कैसा वीडियो बनाता है, ऐसा नहीं करता है। पानी ले लो, पानी ले लो। వాళ్ళకైతే సైకిల్ అయితే బాగా ఎక్కేసినట్టున్నది. ట్రైన్లో అమ్మే వాళ్ళు ఊరు రాలేదని వాళ్ళే పాటికి వాళ్ళు అడుచుకుంటూ పోతున్నారు. ఈడింకో సైకిల్ నా కొడుకు ముందు పర్సంతో దొమ్ముతున్నాడు. ఆఫర్సే 100 రూపాయలకి నమ్ముతా అని చెప్తున్నాడు. ఇంకా వాడి ఏదో పెట్టుకున్నాడు. అది కూడా నిన్న కొన్నాడు. ఆ ప్యాంటుకి ట్యాగ్ కూడా చేయలేదు చూడండి, అట్టే తిరుగుతున్నాడు. చూడండి ఏదో అప్పటికి పోతుంది, కావాలని గెలికి మరి ఎక్కించుకుంటున్నారు. మనమైతే న్యూ బొంగైగాన్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. మనమైతే న్యూ బొంగైగాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు గోల్పారా టౌను. న్యూ బొంగైగాన్ జంక్షన్ కానీ చూసుకుంటే ఇక్కడ హోస్టల్ కూడా కొద్దిగా ఫుల్గా ఉంది. ఫ్రంట్లో అయితే ఉంది, మ్యాగీ ఏమంతా అమ్ముతున్నారు. మనమైతే బొంగైగాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. అయితే న్యూ బొంగైగాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తానే కరవది తీసుకుంటుంది మన ట్రైన్, చాలా బాగుంటుంది. నేనైతే ఆ కుషన్ దగ్గర అయితే బ్రష్ అయితే చేస్తున్నాను. వాష్రూమ్ దగ్గర పోయేదంత లేదు, అంత ఫుల్గా అయితే లోపలైతే అంత ఘోరంగా అయితే ఉంది. అలాగే వాష్ బేసిన్ దగ్గర చూసుకుంటే అక్కడ ఫుల్ ప్యాక్ అయిపోయింది. అందుకే ఇక్కడైతే బ్రష్ చేస్తాను నేను. ఇందాకైతే నాకైతే అర్జెంట్ అయితే యూరిన్ అయితే వస్తూ ఉండింది. ఇక్కడైతే మా ట్రైన్ అయితే కొంచెంసేపు నిలిచింది.
అవకపోయి వయసు వచ్చినాను. బాత్రూమ్ అంత రిస్క్ అయితే నేనైతే చేయలేను. బాత్రూమ్ అయితే మాత్రం మీరు చూస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారు. మనమైతే ప్యాంట్రీ వాళ్ళ దగ్గర పరోటా అలాగే సబ్జీ అయితే తీసుకున్నాము. సో దీని కాస్ట్ కూడా 50 రూపాయలు అయితే పడింది. టేస్ట్ కూడా కొద్దిగా బాగానే ఉంది పరోటా. మనమైతే బ్రహ్మపుత్ర ఎవరైతే క్రాస్ చేస్తున్నామో అండ్ ఈ వాటర్ మొత్తం బంగ్లాదేశ్కి అయితే వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ కానీ తీసుకుంటే మనకు పైన కూడా రోడ్ అయితే వెళ్తుంది. రోడ్ కంప్రాల బ్రిడ్జ్ మనమైతే తిన్నాము. హ్యాండ్ వాష్ కూడా ఇక్కడైతే చేసుకునేసినాము. ఇది మంచి పని. అక్కడ పోనకుండా ఇక్కడ అయిపోతుందండి. మనీ ఇలాగ నీట్గా అయితే ప్యాక్ చేసి కింద అయితే పడవాలి. జనం లెక్క చూసుకుంటే కిషన్గంజ్ నూచలపైకి వచ్చిన తర్వాత చాలా ఫుల్గా అయితే దిగేసినారు. కానీ వాష్రూమ్ అయితే ఏమైతే బాగలేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో నేను ఉంటుందా లేకపోతే ఏమైనా ఇంకా చూద్దాం. మనమైతే గోల్పారా టౌన్కి అయితే వచ్చాము, బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గౌహతి. ఇది కూడా వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్, దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి. ఈ రేక్ కానీ చూసుకుంటే 6వ అనుకుంటా, 6వ రేకే. అయితే 3 రేకులు అయితే మిస్ చేసినాము. సో అది వరకు చూసుకుంటే నైట్లో పొట్టు అయితే వెళ్ళిపోయింది. సో దానివల్ల 3 అయితే మిస్ చేసినాము. ఈ పక్క మొత్తం చూసుకుంటే రబ్బర్ చెట్లు అయితే ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఫుల్గా అయితే ఉంది, మొత్తం టీ ప్లాంట్స్. వీడు చూడండి 2 రాయలు అయితే పెట్టుకున్నాడు. ఎవరిని కొట్టపోతా నాకు అర్థం కాలేదు. కింద వేయాలంట, పైనుంచి ఇసిరిసి రాస్తాడంట. నిజంగా నార్త్ ఈస్ట్ మెంటల్. మనం అయితే నార్త్ ఈస్ట్ అయితే ఎంటర్ అయిపోయినాం కదా. ఇక్కడ నుంచి కొండ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ నార్త్ ఈస్ట్ మొత్తాన్ని 7 స్టేషన్స్ అని పిలుస్తారు. మొత్తం 7 రాష్ట్రాలు అయితే ఉంటాయి నార్త్ ఈస్ట్లో. ఒక్కసారి ఈ పక్క మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం కొండలు. ఇక్కడ చూడండి మన ట్రైన్ బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. ఇలా ట్రైన్ కరువు కొడుతుంది, పక్కనే లేక్. ఆపకుండా వందే భారత్ స్లీపరు హౌరా నుంచి కామాఖ్య టెంపుల్ కానీ చూసుకుంటే మనకైతే కొండపైన అయితే ఉంటుంది. కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే. మన ట్రైన్కి అయితే కామాఖ్య అయితే స్టాప్ అయితే లేదు. దగ్గర ఎగ్ బిర్యానీ వస్తుంది. 50 రూపాయ ఖానా, గరం ఖానా ఆ గయా 50 రూపాయ ఖానా. ఇది ఒకే గుడ్డు 2 గది కట్ చేసి ఇచ్చేసినారు. అక్కడ బయట కానీ చూసుకుంటే మొత్తం డ్రగ్స్ వేసుకుంటున్నారు వాళ్ళు. గౌహతి రైల్వే స్టేషన్ బయటే అంటే బయట. సో ఈ రూట్ వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్త. పోలీసులు కూడా అయితే ఉన్నారు ఇక్కడ. మొత్తం డ్రగ్స్ వేసుకొని ఫుల్గా ఉన్నారు ఇడంతా. మనమైతే గౌహతికి అయితే చేరుకున్నాము. గౌహతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GHY. దాదాపు 3 గంటల 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ పోయి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ దిగిన వాళ్ళు కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే దిగుతున్నారు. స్లీపర్ పరిస్థితులు మాత్రం ఫుల్గా ఉన్నారు క్రౌడ్. కానీ ఇక్కడ క్లీనింగ్ కూడా అయితే జరుగుతుంది. కానీ చూసుకుంటే మనకైతే ఫుడ్ స్టాక్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకైతే రిటైర్మెంట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా కొంచెం ఫుల్గానే ఉంటుంది.
సో నేనైతే ఫుడ్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ తాగిందే మళ్ళీ లంబింగ్ జంక్షన్లో అయితే కొద్దిగా పెద్దది అక్కడే దొరుకుతుంది. అది 3 గంటలకు 4 గంటలకు వెళ్తుంది. మనమైతే ఫుడ్ కూడా ఇక్కడే తీసుకునేద్దాం. బస్సులు కూడా ఈ ట్రైన్ ఏం బాగలేదు. స్లీపర్ జనరల్ 2 ఒకటే. అది ఎంత కొమ్ము కొడుతుందో జనరల్ కూడా అంతే కొమ్ము కొడుతుంది. సో ఇలాంటి జర్నీలో నేనైతే ఎండ్ టు ఎండ్ జనరల్లో అయితే వస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ నుంచి ప్లాన్ వేసుకున్నాను జనరల్లో అవుతాం దీంతో అనేసి. అందుకే జనరల్లో అన్ని ట్రైన్ చేసినా కానీ సో ఇది కూడా చేద్దాం అనేసి రిక్షా అయితే వచ్చినాను. కాకపోతే జనరల్ అయితే మాత్రం మామూలుగా లేదు ఈ ట్రైన్లో. ఇంకోసారి ఈ ట్రైన్లో జనరల్ అయితే అసలు ఎక్కను. ఒకసారి లోపల వాష్రూమ్ ఎలా ఉందో మీకు ఏదో చూపిస్తాను. గౌహతి రాగానే క్లీన్ కూడా చేస్తాను, కానీ గౌహతి రాగానే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. అబ్బా ఇప్పుడైతే వాష్రూమ్ వాష్ బేసిన్ అయితే క్లీన్ చేస్తున్నారు. అయితే బాత్రూమ్ వెళ్ళి దాదాపు 2 days అయితే అవుతుంది. అసలు అవలగా లేదు. గౌహతి రాగానే క్లీన్ అయితే చేస్తున్నారు. అలాగే ఆ జనరల్ మొత్తం లోపల వాష్రూమ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనమైతే మళ్ళీ పోదాం ప్రశాంతంగా. ఆ వాష్రూమ్ క్లీన్ చేస్తే ఆ వాసన అయితే ఇక్కడ దాకా అయితే వస్తుంది. వాసన చూస్తాను నాకైతే అసలు వాడు ఉన్నపట్టు కాలేదు. వాళ్ళు ఎడతా క్లీన్ చేస్తున్నారు. ఇందులో క్లీన్ చేసింటే మనకైతే కొడతా రోడ్లో కానీ అలాగే దనుకులో కానీ క్లీన్ చేస్తుంటే ట్రైన్ అయితే మొత్తం చాలా బాగుంటుంది. అలాగే వాటర్ ఫిల్లింగ్ అయితే ఖచ్చితంగా ఈ ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క జంక్షన్ అయితే 10 నిమిషాలు చెప్తారు కదా, అక్కడైతే వాటర్ ఫిల్లింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నా కొడుకులు వాటర్ కొట్టేది కొట్టకుండా అట్టే వదిలేసి వచ్చేస్తున్నారు. అదే కొంచెం ఎక్కువ గొప్ప కొడుతుంది. అయితే గౌహతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. గౌహతిలో అయితే క్లీనింగ్ స్టాఫ్ అయితే ఎక్కినారు. ట్రైన్ అయితే మొత్తం ఒక 15 నిమిషాలు మొత్తం అయితే క్లీన్ చేశారు. అలా స్లీపర్ నుంచి మొత్తం జెండా క్లీన్ మొత్తం అయితే క్లీన్ చేశారు. వాష్ బేసిన్ కూడా మొత్తం అయితే క్లీన్ చేశారు. మనం అయితే గౌహతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది జాగీ రోడ్డు. చూసుకుంటే ట్రాన్స్జెండర్ అయితే ఎక్కినారు. ఇక్కడ నుంచి ఒళ్ళుగా ఉంటారు. ఇక్కడ నుంచి గౌహతి నుంచి అయితే బయలుదేరిపోయినా. సో ఇంకా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ఎవరో చిన్న ఒక్కొక్క గ్యాంగ్ ఎక్కినా కానీ మనం ఇస్తూనే ఉండాలి. అయితే మిజోరాంకి అయితే వెళ్ళినాం కదా, అప్పుడు ఏసీ లోపల కూడా వచ్చి డబ్బులు అయితే వసూలు చేసుకున్నారు వీళ్ళు. మనమైతే జాగీ రోడ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా తిరిగినారో. జాగీ రోడ్లో మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ట్రైను. బ్యాక్ సైడ్ కూడా దిగినారు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. నాకు తెలిసి లాస్ట్ నేను ఒకటితో ఉండబోతాను ఈ కోచ్లో. ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ దిగినారు ఇక్కడ జాగీ రోడ్లో. నేను ఎంతమంది దిగుతారని అస్సలు అనుకోలేదు. ఏదో కొద్దిగా లైట్గా దిగుతారు అనుకున్నాను. చాలా ఫుల్గా దిగినారు. మనమైతే హోజాకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HOJAI. वेलकम टू हुजाई. बोलो वेलकम टू हुजाई. किरतपुर से टिकट लेकर जाने वाले अभी हुजाई उतरने वाला है. हाय వాళ్ళైతే నాతో పాటు కన్యాకుమారి నుంచి హోజాయ్ దాకా అయితే వచ్చినారు. ఇటుండే వాళ్ళంతా. అయితే హోజాయ్కి దాదాపు 4 గంటల 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. హోజాయ్లో కానీ చూసుకుంటే ఎక్కువ కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అలాగే దీనిలో కూడా కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు అంతే. సో ఎక్కువగా చూసుకుంటే జాగీ రోడ్లో అయితే ఫుల్గా అయితే దిగినారు. హోజాయ్కి మన ట్రైన్ మార్నింగ్ 11:13కి అయితే రావాలి. మన ట్రైన్ 3:34కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి సిగ్నల్ వచ్చేసింది హోజాయ్ నుంచి. హోజాయ్లో చూసుకుంటే మెయిన్ డిపాజిట్ అయితే పడుతుంది. అందుకే మనం అయితే ముందుగా అయితే లోపల ఎక్కేద్దాం. మనమైతే దాదాపు 3733 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే హోజాయ్కి అయితే చేరుకున్నాం. హోజాయ్ నుంచి కూడా మనమైతే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు లంబడింగ్ జంక్షన్. సో బై హోజాయ్. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది లంబడింగ్. మనమైతే లంబడింగ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LMG. లంబడింగ్ జంక్షన్లో కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. కన్యాకుమారి తిరుపతి వివేక్ ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే ఇక్కడ మనకు రైనో సింబల్ అయితే ఉంది కదా. ఈ రైనోస్ కానీ చూసుకుంటే ఎక్కువ మనకు అస్సాంలో అయితే ఉంటుంది. సో దానికి గుర్తుగా అయితే సింబల్ అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది. మనమైతే దాదాపు 3777 కిలోమీటర్ కవర్ చేసుకుంటూ మనమైతే లంబడింగ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేనైతే ఎంత దూరం ట్రావెల్ చేస్తాను అస్సలు అనుకోలేదు. అది కూడా జనరల్ కోచ్లో. సో ఫైనల్గా ఇంకా గమ్యస్థానానికి దాదాపు 382 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో చూద్దాం నైట్ ఎన్ని గంటలకు వెళ్తుందో. సో అసలు అనుకోలేదు నేను జనరల్లో ఇంత దూరం వచ్చేస్తాను అనేసి. సో మ్యాక్సిమం వేసి చేద్దాం అనుకున్నాను. సో ఇది కూడా ఎట్లా ఒకటి జనరల్లో చేయాలనేసి ఫిక్స్ అయినాను. కరెక్ట్గా ఇప్పుడైతే 3777 కిలోమీటర్ కవర్ చేసుకున్నాము. ఇంకొక 382 కిలోమీటర్ దూరం అయితే ఉంది. అది కవర్ చేస్తే పెద్ద సాహసం చేసినట్టు నేను. ఇది కూడా సౌత్ ఇండియాలోనే ఎవరైతే చేయలేదు. మనమైతే లంబడింగ్ జంక్షన్కి అయితే చేరుకున్నాం కదా. సో లంబడింగ్ జంక్షన్ కానీ చూసుకుంటే నార్త్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే లంబడింగ్ డివిజన్.
మనమైతే లండింగ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ మనం ట్రైన్ కానీ చూసుకుంటే అస్సాం నుంచి నాగాలాండ్కి అయితే ఎంటర్ అవుతుంది. సో అక్కడైతే మీకు అయితే చూపిస్తాను. మనమైతే లండింగ్ నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం సింగిల్ లైన్, మొత్తం ఘాట్ సెక్షన్ లోపల అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అయింది. మన ట్రైన్ కలుసు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతుంది. ఈ పక్కంతా వ్యూస్ కూడా చూస్తుంటే చాలా బాగుంది. కొండల మధ్యలో ట్రైన్ జర్నీ. అబ్బా ఇక్కడ కరువు కొట్టింది చూడండి, ఎంత బాగుంది కరువు మొత్తం. మొత్తం ఘాట్ సెక్షన్ కదా, ట్రైన్ కర్వ్స్ మొత్తం వచ్చేది చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు దీమాపూర్కి అయితే రీచ్ అయినాము. సో దీమాపూర్లో దిగులో కలుసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉండాలి. దీమాపూర్లో కలుసుకుంటే, సో దీమాపూర్ కలుసుకుంటే ఇది నాగాలాండ్లో అయితే ఉంటుంది. మనమైతే అస్సాం నుంచి ఇప్పుడు నాగాలాండ్కి అయితే ఎంటర్ అయినాము. నాగాలాండ్లో కలుసుకుంటే ఒకే ఒక స్టాపు దీమాపూర్. మనమైతే దీమాపూర్కి దాదాపు 4 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండడం అయితే దాదాపు 7 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో దీమాపూర్లో దిగినప్పుడు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఎక్కడ చూసుకుంటే కొద్దిగా లేట్గా ఉన్నారు అంతే. ఈ దీమాపూర్లో చూసుకుంటే కుక్కల్ని, అలాగే ఎలుకల్ని, అలాగే కప్పల్ని మొత్తం అయితే తింటారు. సో చైనాలో ఎలా తింటారు, అలాగే కమోడిలో తింటారు. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో అయితే మీకైతే ఫుల్గా దొరుకుతుంది. సో మీకు ఎవరికైనా టేస్ట్ చేయాలంటే దీమాపూర్కి వచ్చి ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుంది. ఆ మార్కెట్లో వచ్చి టేస్ట్ చేయొచ్చు. సో టేస్ట్ ఎలా ఉంటుందో మనకు కామెంట్ చెప్పండి. మనమైతే దీమాపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత మళ్ళీ అయితే మనకు అది అస్సాం అయితే స్టార్ట్ అవుతుంది. దీమాపూర్ రోడ్ స్టేషన్ కోడ్ వచ్చేసి DMU. దీమాపూర్ సిటీ కూడా కొంచెం పెద్దదే, ఇంకా చిన్నది అనుకున్నాను. కొంచెం పెద్ద సిటీయే, కానీ ఇక్కడ కుక్కల్ని అన్నింటినీ తింటారంట. స్లీపర్ బస్సెస్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. జనాలు అయితే ఎవరు లేదు, మొత్తం అయితే దిగేసారు. కొద్దిగా అయితే క్లీన్ చేశారు కదా. స్లీపర్ బస్ అయితే ఉందో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే బాగానే ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంది కదా, సో అది కూడా మొత్తం అయితే బాగానే ఉంది. లోపలికి వెళ్దాం. ఇది కొంచెం క్లీన్గా ఉండమని అనిపిస్తుంది. అందరూ చూద్దాం బాగుంది లేదు, ఒక్క వచ్చిన బాగుంది లేదు చూద్దాము. ఇది కూడా ఏం బాగాలేదు, అయినా అంత ఫుల్గా ఉండదు. లోపల మొత్తం ఏం క్లీన్ చేయలేదు. ఇది ఎప్పుడు ఫుల్ అయిపోయింది. మనమైతే ఆ పక్క చూసుకున్నాం, ఈ పక్క కూడా గుట్కా ఫుల్గా ఉంది. ఆ వాష్ బేసిన్లో కూడా ఇప్పుడే మనమైతే ఇంకో వాష్, ఇది కూడా ఏం ఎంటుండదా వాష్రూమ్. ఏమన్నా జనరల్ మేలు అనిపిస్తుంది. స్లీపర్ ఇంకా ఫుల్ అరెస్ట్గా ఉంది. అర్థమైంది ఎందుకు డోర్ ఓపెన్ చేసి ఎందుకు చూసేది. మొత్తం ట్రైన్ మొత్తం గలీజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసి ఏం ప్రాబ్లం చెప్పండి. నేను అది చూసుకోకుండా అనవసరంగా డోర్ ఓపెన్ చేశాను. అది క్లీన్గా ఉందని ఓపెన్ చేయను, లేకపోతే ఓపెన్ చేసాను నేను. ఇక్కడ చూస్తే వరస్ట్గా అవుతుంది మొత్తం. అంటే లాస్ట్కి వచ్చింది కదా, అంతా అయిపోయింది. గోహత్లో క్లీన్ చేశారు బాగుంటుందని నమ్మకంతో ఓపెన్ చేసినాను. మొత్తం మళ్ళీ వరస్ట్ చేశారు. ఎక్కడ ట్యాంకులు అక్కడ నిండిపోయాడు అంతే. నువ్వు ఏ డోర్ ఓపెన్ చేసినా ఫుల్ అయిపోయాడు మొత్తం అంతే. వరస్ట్ అయినా వాష్ బేసిన్గా చూసుకుంటే ఇదే చూడండి ఎలా ఉందో. మీకే వాంతో చేస్తుంది ఆ వీడియోలు చూసినందుకే. అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళే వివేక్ అయితే మనల్ని లూప్లో పెట్టి అదైతే ముందుకైతే వెళ్ళబోతుంది. మొత్తం సింగిల్ లైన్ కదా, సో దానికైతే సిగ్నల్ అయితే ముందైతే పంపిస్తున్నాడు. ఇది మా దారుణం. మాది 4 గంటల లేట్లో ఉంది. కంపు భరించలేకపోతున్నాం. మా ముందు ఒక దాన్ని వెళ్తున్నాడు క్లీన్గా ఉండేవన్నీ. ఇది లాస్ట్ షేక్. ఈ రేఖ చూసుకుంటే 7వ రేఖ ఇది. మనమైతే న్యూ టిన్సిగా జంక్షన్కి అయితే చేరుకున్నాము. న్యూ టిన్సిగా జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఎంత ఖాళీగా ఉంది చూడండి. దాదాపు 4112 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే న్యూ టిన్సిగా జంక్షన్కి అయితే చేరుకున్నాము. టిన్సిగా జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 3 గంటల 52 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మన ఈవినింగ్ 7 గంటలకు అయితే రావాలి. న్యూ టిన్సిగా జంక్షన్కి నైట్ 10:52కి అయితే రీచ్ అయింది. బై న్యూ టిన్సిగా జంక్షన్. సో ఫైనల్గా కన్యాకుమారిలో బ్యాగ్ అయితే ఆ పైన అయితే పెట్టాను. ఇప్పుడు దిబ్బర్ కూడా అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాగ్ తీసి మళ్ళీ అయితే గెలుచుకున్నాను.
జర్నీ అయితే మొత్తం బాగానే ఉంది, కానీ కొద్దిగా కష్టపడాలి, మళ్ళీ కొద్దిగా అయితే ఫ్రై అయిపోతాము. ఫైనల్గా మనమైతే దిబ్రుగఢ్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DBRG. ఇక్కడైతే బోర్డు అయితే లేదు. సో ఫైనలీ మనమైతే దిబ్రుగఢ్లో అయితే అడుగైతే విడేసినాము. అంతా పాటు చాలామంది అడుగు పెట్టినారు, కానీ కన్యాకుమారి నుంచి దిబ్రుగఢ్ వరకు ఫుల్గా ట్రావెల్ చేసి అడుగు పెట్టింది మనమే. ఫైనల్గా జర్నీ విషయం ఎలా ఉందంటే 860 రూపాయలకి మనమైతే కన్యాకుమారి నుంచి దిబ్రుగఢ్ వరకు దాదాపు 4160 కిలోమీటర్లు మనమైతే జనరల్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. ఆ ఫేర్కి మనకు ఇంత దూరానికి వచ్చిన దానికైతే మేలే, కానీ జనరల్ పరిస్థితి అయితే అంతగా ఏం బాగుండదు. దాదాపు 4160 కిలోమీటర్లు, అలాగే 9 రాష్ట్రాలు, 58 రైల్వే స్టేషన్ దాటుకొని మనమైతే దిబ్రుగఢ్కి అయితే చేరుకోవడం జరిగింది. కన్యాకుమారి నుంచి దిబ్రుగఢ్ వరకు ట్రైన్లో స్లీపర్ జనరల్ రెండు ఒకేలాగా అయితే ఉంది. సో అందుకే నేను బాగా ప్లాన్ చేసుకొని జనరల్ని చేయాలి రైడ్ బ్లాగ్ అనేసి కన్యాకుమారి నుంచి దిబ్రుగఢ్ వరకు ఫైనల్గా మనైతే జనరల్ పూర్తి చేసుకొని దిబ్రుగఢ్కి అయితే రీచ్ అయింది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనలీ మనమైతే దిబ్రుగఢ్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. నైట్ టైం కదా.